దేవాలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాదు, అవి భారతీయ సంస్కృతి, శిల్పకళ, ఆధ్యాత్మిక విజ్ఞానానికి ప్రతీకలు. ప్రపంచంలో కొన్ని హిందూ దేవాలయాలు విస్తీర్ణం, నిర్మాణ వైభవం, చారిత్రక ప్రాధాన్యం పరంగా అతి పెద్దవిగా గుర్తింపు పొందాయి. వేల సంవత్సరాల చరిత్ర, తత్వశాస్త్రం, శిల్పకళ, భక్తి అన్నీ కలిసిన రూపమే హిందూ దేవాలయం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని దేవాలయాలు విస్తీర్ణం, ఎత్తు, నిర్మాణ వైభవం పరంగా అతి పెద్దవిగా నిలిచాయి. అవి భక్తుల మనసుల్లోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా తమ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం భారతదేశంలో లేదని మీకు తెలుసా? కంబోడియాలోని అంకోర్ వాట్ నుంచి తమిళనాడులోని శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం వరకు ఈ అతిపెద్ద దేవాలయాలు ఎలా నిర్మించబడ్డాయి? ఎందుకంత విశాలంగా ఉన్నాయి? వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావం ఏంటి? ఇలా ఎన్నో ప్రశ్నలు. అలాంటి అతిపెద్ద హిందూ దేవాలయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి మీకు ఇష్టమైన హిందూ దేవాలయం ఏంటో కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. నెంబర్ 1, అంకోర్ వాట్ దేవాలయం. భారతదేశంలో ఉన్న దేవాలయాలు ప్రపంచంలోనే గొప్పవని మనం గర్వంగా చెప్పుకుంటాం. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం భారతదేశంలో లేదంటే మీరు నమ్మగలరా? వందల ఎకరాల్లో వేల సంవత్సరాల క్రితం ఒక్క ఇనుప ముక్క కూడా వాడకుండా నిర్మించిన అద్భుత దేవాలయం అంకోర్ వాట్ దేవాలయం. ఇది కంబోడియా దేశంలో ఉంది. దక్షిణ ఆసియాలోని కంబోడియా దేశంలో ఉన్న అంకోర్ వాట్ దేవాలయం ఒక అద్భుతం. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశం. అంకోర్ వాట్ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గుర్తించబడింది. వేల ఏళ్ల క్రితమే వందల ఎకరాల్లో నిర్మించబడిన దేవాలయం అంకోర్ వాట్ దేవాలయం. ఈ ఆలయం 12వ శతాబ్దంలో సుమారు 402 ఎకరాల్లో నిర్మించబడి ఉంటుంది. ఇది శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడిన ఆలయం. ఈ ఆలయంలో అడుగడుగున రామాయణం, మహాభారత ఘట్టాలు రాతిలో అందంగా చెక్కబడ్డాయి. ఈ ఆలయం నిర్మించిన రాజు 2వ సూర్యవర్మన్. సాధారణ శకం 12వ శతాబ్దంలో ఖేర్ సామ్రాజ్య రాజు 2వ సూర్యవర్మన్ కాలంలో నిర్మించబడింది. ఇది సుమారు 30 సంవత్సరాల పాటు నిర్మించబడినట్టుగా చెప్తారు. అద్భుతం ఏంటంటే ఈ ఆలయం మొత్తం శ్రీ మహావిష్ణువు నివాసమైన వైకుంఠానికి ప్రతిరూపంగా ఉంటుంది. ఆలయ గోడలపై రామాయణం, మహాభారతం, సముద్ర మథనం, క్షీరసాగర మథనం, వామనావతారం, శ్రీకృష్ణ లీలలు, ఇలా హిందూ పురాణాలకు సంబంధించిన ప్రతి ఘట్టం జీవంతో కదిలినట్టు చెక్కబడ్డాయి. విశేషంగా చెప్పుకోవలసిన విషయం, ఇప్పటికీ ఈ ఆలయం కంబోడియా జాతీయ జెండాపై ఉంటుంది. ఒక హిందూ దేవాలయం ఒక దేశానికి చిహ్నంగా మారడం, ఇది హిందూ సంస్కృతి శక్తిగా చెప్పుకోవచ్చు. ఆలయం పడమర ముఖంగా ఉంటుంది. ఆలయంలో శ్రీ మహావిష్ణువు శేషశయనుడిగా దర్శనమిస్తారు. అంకోర్ వాట్ అనేది కంబోడియాలోని సియమ్ రీప్ ప్రాంతంలో ఒక విశాలమైన దేవాలయ సముదాయం. అంకోర్ వాట్ ఒక ఆలయం మాత్రమే కాదు, ఖగోళ గణిత పరికరం అని కూడా చెబుతారు పరిశోధకులు. కొన్ని ప్రత్యేక దినాల్లో సూర్యకిరణాలు నేరుగా విష్ణు పాదాల మీద పడే విధంగా ఈ నిర్మాణం జరిగింది. అలాగే ఆలయ కొలతలు 4 యుగాలైన కృత, త్రేత, ద్వాపర, కలియుగాల సంఖ్యకు సరిపోయే విధంగా ఉంటాయి. 13వ శతాబ్దం తర్వాత ఖమేర్ సామ్రాజ్యంలో బౌద్ధం విస్తరించింది. దాంతో అంకోర్ వాట్ హిందూ దేవాలయం నుంచి బౌద్ధ విహారంగా మారింది. అయితే చెప్పుకోదగిన విషయం, హిందూ ఆలయ చిహ్నాలు మాత్రం ఈ ఆలయంలో యథాతథంగానే ఉన్నాయి. నెంబర్ 2, శ్రీ రంగనాథస్వామి ఆలయం, శ్రీరంగం. ఇది భారతదేశంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. భారతదేశంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద హిందూ దేవాలయం శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం. తమిళనాడు శ్రీరంగంలో ఉన్న ఈ ఆలయం రంగనాథుడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది. దీని విస్తీర్ణం సుమారు 156 ఎకరాలు, 21 ప్రాకారాలు, 7 గోపురాలతో ఈ ఆలయం ఒక చిన్న పట్టణంలా ఉంటుంది. ఆలయం లోపలే ఇళ్ళు, దుకాణాలు, వీధులు ఉంటాయి. శ్రీరంగం రంగనాథస్వామి ఆలయ రాజగోపురం ఆసియాలోనే అత్యంత ఎత్తైన గోపురాలలో ఒకటి. భారతదేశంలో దేవాలయాలు ఎన్ని ఉన్నా దేవుడు స్వయంగా విశ్రాంతి తీసుకునే స్థలం ఇదే అని భక్తులు నమ్మే ఆలయం శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం. కావేరీ నది ఒడిలో
ఒక ద్వీపంపై విరాజిల్లిన ఈ మహా దేవాలయం భక్తికి, వాస్తుశిల్పానికి, చరిత్రకు, రహస్యాలకు నిలువెత్తు ప్రతీక. ఇది కేవలం ఒక ఆలయం కాదు, వైకుంఠం భూమిపై అవతరించిన రూపం. పురాణాల ప్రకారం స్వయంగా బ్రహ్మదేవుడు ఈ రంగనాథ స్వామిని పూజించాడు. బ్రహ్మలోకంలో పూజించబడిన ఈ విగ్రహాన్ని ఇక్ష్వాకు వంశ రాజులకు అప్పగించాడు బ్రహ్మదేవుడు. రామాయణంలో ప్రసిద్ధుడైన విభీషణుడు శ్రీరాముని ఆశీర్వాదంతో ఈ విగ్రహాన్ని లంకకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ శ్రీరంగం వద్ద విగ్రహం భూమిపై ఉంచగానే అది కదలకుండా స్థిరపడిపోయింది. ఎంత ప్రయత్నించినా అక్కడి నుంచి విగ్రహం కదిలించడం సాధ్యం కాలేదు. అప్పుడు అశరీరవాణి, ఇదే రంగనాథుని స్థానం, ఆ విగ్రహాన్ని లంకకు తీసుకుపోయే ప్రయత్నం మానుకుని ఇక్కడే ఆలయం నిర్మించు అని చెప్పిందట. ఆలయ స్థల పురాణ కథనం ఈ విధంగా చెబుతోంది. శ్రీరంగం ఆలయంలో శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై శయనావస్థలో దర్శనమిస్తాడు. ఈ ఆలయం దక్షిణాభిముఖంగా ఉంటుంది. ఇది మోక్షానికి సంకేతమని, భక్తులపై కరుణకు చిహ్నమని శాస్త్రాలు చెబుతున్నాయి. నెంబర్ 3, ఢిల్లీలోని స్వామినారాయణ్ ఆలయం. వేల సంవత్సరాల క్రితం కాదు, ఆధునిక కాలంలో కూడా భారతదేశం ఒక అద్భుత ఆలయాన్ని నిర్మించింది. అదే ఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షర్ధామ్. 2005లో ప్రారంభమైన ఈ ఆలయంలో ఒక్క ఇనుప ముక్క కూడా ఉపయోగించలేదని, ఇనుమన్నది ఉపయోగించకుండా కేవలం గ్రానైట్, మార్బుల్ ఉపయోగించి నిర్మించిన ఈ ఆలయం కేవలం దేవాలయం కాదు, శిల్పకారుల చేతుల మాయ అంటారు పరిశీలకులు. ఇది భారతీయ సంస్కృతికి ప్రదర్శనశాల అని కూడా వర్ణిస్తారు. ఇక్కడ అతిపెద్ద ఆకర్షణ మ్యూజికల్ ఫౌంటైన్. రాత్రి సమయాల్లో యాజ్ఞపురుష్ కుండు వద్ద నిర్వహించే ఈ ప్రదర్శనలో రంగురంగుల నీరు, ధ్వని, లైట్లు కలిసి ఒక భావోద్వేగ అనుభూతిని పంచుతాయి. ఇది పిల్లలకు, పెద్దలకు సమానంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆధునిక కాలంలో నిర్మితమైన అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం ఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షర్ధామ్ ఆలయం ఆధునిక భారత శిల్పకళకు అద్దం పడుతుంది. నెంబర్ 4, తంజావూరులోని బృహదీశ్వర ఆలయం. తమిళనాడులోని తంజావూరులో ఉన్న ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. చోళరాజు రాజరాజ చోళుడు నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు ఒక ప్రశ్నగానే నిలిచిపోయింది, పరిశోధకులకు మిస్టరీగానే మిగిలిపోయింది. బృహదీశ్వర ఆలయం తంజావూరు చోళుల శిల్పకళా వైభవానికి నిదర్శనం. విమాన గోపురం ఎత్తు సుమారు 216 అడుగులు. 1000 ఏళ్ల క్రితమే ఇంత భారీ శిఖరాన్ని నిర్మించడం అప్పటి శాస్త్ర విజ్ఞానానికి నిదర్శనం. 1000 సంవత్సరాలకు పైగా కాలం గడిచినా ఇప్పటికీ ఆకాశాన్ని తాకే విమానం, నీడపడని శిఖరం, ఒకే రాతితో చెక్కిన నంది, శివుడి విశ్వరూపాన్ని తెలిపే చిత్రాలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటాయి. ఈ భారీ శిఖర రాయిని ఎలా పైకెక్కించారు, శిఖరం నీడ పడకుండా ఎలా నిర్మించారు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మిస్టరీగానే మిగిలిపోయాయి. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా పరిగణించబడుతోంది. నెంబర్ 5, బేలూరు హళేబీడు ఆలయాలు. భారతీయ కళ, శిల్పకళ, ప్రాచీన వైభవాన్ని ఇష్టపడేవారు హళేబీడు హొయసలేశ్వర దేవాలయాన్ని చూడడం తప్పనిసరి అని చెబుతారు. ఈ దేవాలయాన్ని 2023లో యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా అధికారబద్ధం చేశారు. హొయసల శిల్పకళ యొక్క అద్భుతాన్ని ప్రపంచానికి ప్రసిద్ధి చేయడానికి విస్తీర్ణంలో పెద్దవి కాకపోయినా శిల్పకళలో అతి సూక్ష్మత, శిల్ప వైభవంలో ప్రపంచంలోనే అద్భుతమైన హిందూ దేవాలయాలుగా చెప్పుకునే ఆలయాలు కర్ణాటక రాష్ట్రంలో హొయసల రాజుల నిర్మాణం ఈ హళేబీడు దేవాలయాలు. ఇందులో ప్రతి శిల్పం ఒక కథ చెబుతుంది. ఇవి ప్రపంచంలోనే 5 అతిపెద్ద దేవాలయాల విశేషాలు. మరో ఆధ్యాత్మిక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.